ఒక్కొక్క చైల్డ్కి ఒక సమయం పడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్లాస్ 1లోకి అడ్మిట్ అయిన పిల్లలకు ఎక్కువ సమయం పడుతుంది. ఆ అమ్మ నాన్నతో ఉన్న పిల్లలు సడన్గా వాళ్ళు స్కూల్కు రావడము అది ఎక్కువ టైం పడుతుంది. ఆ పిల్లలకు స్కూల్ ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. ఆ పిల్లలతో మాట్లాడడము, ఆ పిల్లలకు ఏమీ ప్రాబ్లం లేదనడము. మనం ఈ మధ్య వీడియోలలో చూస్తున్నాం, టీచర్లతోని ఏడ్చుకుంటూ గొడవ పడుతుంటారు. మా ఇంటికి పోతా, నేను మా అమ్మని చెప్తా, నీ సంగతి చూస్తా అని. అట్లా అంటే పిల్లలు ఒక చిన్నతనంలో వాళ్ళకు సమానం, పెద్దలు అంటే టీచరు అట్లా కాకుండా ఆ పిల్లల్ని ఒక సున్నితమైన మనస్తత్వం ఉన్న పిల్లల్ని ఒక జటిలమైన వాతావరణంలోకి తీసుకొస్తున్నాము అనే వాతావరణం కన్నా డోంట్ వరీ, ప్రాబ్లం లేదు అనే ఒక దృక్పథం ఉండవలసిన అవసరం ఉంది. ఇంకొక గ్రూప్ ఏమిటంటే 5వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలు 6th క్లాస్కు దూరంగా వెళ్ళాల్సి వస్తుంది, వేరే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది, గ్రామాల్లో అయితే, ఈవెన్ పట్టణాల్లో కూడా. సో 6వ తరగతి ఎక్కడుంది ఏంటి ఆ ఆందోళనలో ఉంటారు. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో హెడ్ మాస్టర్స్ ఎట్లా ఉంటారు, హై స్కూల్ అనేసరికి కొంచెం రూల్స్ వేరే ఉంటాయి, ప్రైమరీ స్కూల్కు హై స్కూల్కు. సో దానికి అలవాటు పడడము ఎలా అనేది, టైంకి వెళ్ళాలి. సో ఈ టైంకి వెళ్ళాలనేది ప్రైమరీలో కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అప్పుడప్పుడు హై స్కూల్స్లో పీఈటీ సార్లు ఉంటారు, ఈ రెగ్యులర్గా టైంకి రావాలి అనేసరికి పిల్లల్లో ఒకటి ఉంటుంది, అరే టైంకు 5 నిమిషాలు లేట్ అయితే ఏంటి భయ్య అని ఒక అంటే వాళ్ళ దృక్పథం నుంచి కరెక్టే అది. 5 నిమిషాలు ఎక్కువ లేట్ వస్తాం మేము, 5 నిమిషాలు. ఒక దగ్గర పిల్లలు ఏమన్నారంటే, సార్ మేము 5 నిమిషాలు 6 నిమిషాలు లేట్ పోతాం సార్, 5 నిమిషాలు లేట్గా వస్తాం స్కూల్ నుంచి, అది ఏమైనా అడ్జస్ట్ చేయరాదండి సార్ అంటే పిల్లల వైపు నుంచి చూస్తే ఇది చాలా లాజికే అనిపిస్తుంది. ఈ టైం అక్కడ ఇంత స్ట్రిక్ట్ ఎందుకు ఉండాలి అనేది. సో అంటే అది ఒక తల్లి నాకు గద్వాలలో ఈ 4 కిలోమీటర్లు పోవాలి పిల్లలు, సో లేట్గా పోతున్నారు. సో లేట్గా పోతుంటే పీటీ సార్ అన్నట్టు రావద్దు, స్కూల్ అన్నారు రావద్దు మీరు. సో ఆ తల్లి ప్రశ్న ఏంటంటే, అరే పాఠం చెప్తానికి లేటుగా పోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చెప్పాలి కదా, మీరు దీనికే పిల్లల్ని వద్దంటే ఎట్లా అని. అట్లా అంటే ఈ స్ట్రిక్ట్ రిజిడ్ రూల్స్ వల్ల ఈ 5వ తరగతి నుంచి పోయే పిల్లలకు హై స్కూల్ అదొక, హై స్కూల్కి ఎట్లా వెళ్ళాలి, ఆ హై స్కూల్లో ఎట్లా ఉండాలి, ఆ టీచర్స్తో ఎట్లా ఉండాలనే ఒక ఆదృత ఆందోళనలు ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి అందులో. ఇంకొక గ్రూప్ ఉంటుంది, స్కూల్స్ మారుస్తారు, ట్రాన్స్ఫర్స్ అవుతాయి, లేదా పిల్లల తల్లిదండ్రుల పనులు వల్ల వేరే ప్రాంతానికి వెళ్తారు. సో స్థలం మార్పిడి వల్ల ఒకటి అలా ఉండే ప్రాంతాలు మారుతాయి, ఫ్రెండ్స్ మారుతారు, చుట్టుపక్కల వాళ్ళు మారుతారు. సో పిల్లలు మనము కంటిన్యూగా అవుతుంటే పక్కింట్లో పోయి ఉంటారు ఎక్కువసేపు, ఆంటీ అని లేకపోతే చిన్నమ్మ అని వరుసలు కలుపుకొని అక్కడ ఉంటారు. కులం మతంతో సంబంధం లేదు, పిల్లలు హాయిగా ఆడుకుంటుంటారు. సడన్గా ఒక నూతనమైన ట్రాన్స్ఫర్స్ అవుతాయి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే, లేదా వర్కింగ్ క్లాస్కి అయితే మైగ్రేషన్ పోతారు. సో అప్పుడు అదొక వింతమైన వాతావరణంలోకి వస్తారు. కాబట్టి అది ఇంట్లో కూడా అడ్జస్ట్ కావడం కూడా, అది కూడా ఒక పెద్ద సమస్యగానే చూడాలి దీన్ని. దాన్ని ఎట్లా మనం చూస్తామనేది ఇంపార్టెంట్.